మీలో ప్రతివాడు తన సొంత పనులు మాత్రమే కాదట, మరేం చేయాలి? ఇతరుల కార్యాలు కూడా చూడాలంట. ఏంటండి? మనం మన సొంత పనులతో అంటే సొంత పనులు అంటే నేను, నా కుటుంబం, నా సంఘం, అంత మాత్రం కాదట. మీరు ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు ప్రభుకున్న మనసు ఏంటి చూడండి ఒకసారి. ఏంటంటే ప్రభుకున్న మనసు ఏంటంట? తన సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా చూసే మనసు ప్రభుది. మనం ఏం చేస్తామంటే మన సొంత పనులు, నా కుటుంబము, నా 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 అంతవరకే. మిగతా పనుల జోలికి వెళ్ళలేకపోతున్నాం మనకున్న ఒత్తిడిని బట్టి. అలాగంటే ప్రభువుకున్న ఒత్తిడి ఏంటి? ఆయన ఇక్కడ భూమి మీద రావాల్సిన అవసరం ఏముంది అసలు? ఏమండి? ఆయన రావాల్సిన అవసరం ఏంటి? రాకపోతే కుదరదా? అక్కడ నెక్స్ట్ ఉంటుంది, ఆయన దేవుడై ఉండి ఏంటంట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదట. సో ప్రభు ఏం చేశాడు? అది దేవునితో ఉండడం, దేవునితో సమానంగా ఉండడం, ఇది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదట. దాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకు? ఇతరుల కొరకు. ఆయనకి ఏమాత్రమో పట్టాల్సిన అవసరం లేదండి. అవసరం లేదు. దేవుని కుమారుడుగా దేవునితో సమానంగా ఉండే అంత ఉన్నత అర్హత కలిగిన ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి అత్యంత దీన శరీరాన్ని, మానవ శరీరాన్ని ధరించడానికి ఆయన సాహసం చేశారు. కానీ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంట? ఇలాంటి మనసు మీరు కూడా ఆయన మన ముందు వెళ్ళిన మనసు ఏంటంటే ఇతరుల కొరకు ఆలోచించే మనసు ప్రభుది. ఇతరుల కొరకు ఆలోచించే మనసు. కనుక మనం కూడా ఖచ్చితంగా మన ఆలోచనలో ఇతరులు అంటే పొరుగువారు అంటే ఎవరు? అసలు మాకు పొరుగువాడు ఎవడో అంటాడు ప్రభును. ఒక ఆయన అడిగాడు, మాకు పొరుగువాడు ఎవడో? ఏం చెప్పాడు ప్రభు? మనకు పొరుగువారు ఎవరు చెప్పండి? దోస్ ఆర్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉన్నారో. అతను ఏం చేస్తాడంట? యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వెళ్తున్నాడట. అంటే దేవుని సన్నిధిలో నుంచి ఎరుకో ఈ లోకంలో దిగి వెళ్ళిపోతున్నాడు. దేవుని నుంచి కిందకి వెళ్ళేవాడికి ఏం జరుగుద్ది? అంతే కదా. పైనుంచి దిగేవాడికి ఏమవుతుంది? దొరికేస్తాడు. దేవుని దగ్గర నుంచి కిందకు దిగేవాడికి ఏమవుతుంది? దొరికేస్తాడు. ప్రభుత్వం పాటు ముందు ఉండాలి, పైన ఉండాలి. దిగెళ్ళిపోతున్న ఆత్మీయ స్థితిలో దిగిపోతున్నాడు. ఎరుకకు దిగెళ్ళిపోతున్న దొంగలతో దొరికేశాడు. మెత్త కొట్టారు, మొత్తం లాగేశారు, పడేసిపోయారు. రైట్? యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు. ఆ దారంట అసలు మనకెందుకు? ఈ వేధవా ఎన్నిసార్లు నేను బోధించానో వీడికి ఆ సువార్త నమ్మలేదు, అంతే కదా పోనీ అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లేవీడు, యాజకుడు. కానీ ఒక ఆయన అన్యుడు వెళ్తున్నాడు అక్కడికి, సమ్మరుడు వెళ్తున్నాడు. అయ్యో వాడికి వీడెవడో అనవసరం, హీఈస్ ఇన్ నీడ్, అవసరతలో ఉన్నవాడు. వాడు ఎవడో యెరూషలేము నుంచి కిందకి వెళ్తున్నాడు, కింద నుంచి పైకి వెళ్తున్నాడు, అంత అనవసరం. అతడు అవసరతలో ఉన్నాడు. వెళ్ళాడు, గాయాలు కట్టాడు, తుడిచాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకూలి వాడికి తీసుకెళ్ళాడు. అతనికి అప్పగించి, బాబు ఇతని విషయంలో జాగ్రత్త ట్రీట్మెంట్ చేయి, నేను మరలా వస్తాను, దీని గురించి కేర్ తీసుకుంటాను అంటాడు ప్రభు. ఎవడు పొరుగువాడు? ఇప్పుడు పడిపోయినోడికి ఎవడు పొరుగువాడు? లేకపోతే ఈడికి పొరుగువాడు? ఎవడైతే అవసరతలో ఉన్నవాడు. కనుక మన మనసంతా ఎలా ఉండాలంటే మన పరిధిలో, మనకు తెలియకుండా చాలామంది అవసరతలు ఉన్నారండి, కానీ మన పరిధిలో అవసరతలు ఉన్న వారిని ఖచ్చితంగా గమనించాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉందండి. ఎక్కడైనా అంత టైం ఉండట్లేదండి, కనీసం అసలు ఎవరి గురించి ఆలోచించి టైం ఉండట్లేదండి, ఇదేనండి అంటే అది ప్రభు లక్షణం కాదు. ఏమండి కదండి? ప్రభు లక్షణం కాదు. ఆయన మనసు ఏంటంటే ఆయన తన సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా మనము చూడాలట. ఆ విధంగా ప్రభు మాదిరి ఉంచిపోయాడు మనకి. ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. అనుకోవచ్చు మనం, మనకే కష్టంగా ఉంది కదండి, ఎవరికి మాత్రం ఏం చేయగలుగుతాం? ఈ మాట వెంటనే మనకు వచ్చేది ఏంటది? మనకే కష్టం కదండి, ఏం సహాయం చేయగలుగుతాం? మీకు ఒక విషయం తెలుసా? రిచ్ గివ్ లెస్, పూర్ గివ్ మోర్. గొప్పోళ్ళు ఇతరులకు సహాయం చేసి చాలా తక్కువ అండి, పేదోళ్ళు ఇతరులకు సహాయం చేసేది ఎక్కువ అండి. ఒప్పుకుంటారా? ఎందుకని? గొప్పోళ్ళకి అవసరం లేకపోవడం అదో దరిద్రుడు అంటాడు వీడు.
కానీ పేదోడు అమ్మో నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను కనుక ఈ కొంచెం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుద్ది అని ఆలోచించేవాడు ఎవరంటే పేదోడు. కనుక ప్రభువు అంత సర్వసంపన్నుడై ఉండి ఈ పేద బ్రతుకులో ఉన్న మనల్ని దృష్టించి మన కొరకు ఈ లోకానికి వచ్చేసాడండి. ఒకవేళ దేవుడు ఉన్నత స్థితి ఇచ్చినా మన మనసు ఎలా ఉండాలంట, ఆ దేన స్థితిలోనికి గమనిస్తే బోల్డ్ అవసరాలు కలిగిన వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. రైట్. సో ఈ విషయాన్ని గమనిస్తే ఈ విషయంలో మనకంటే ముందుగా వెళ్ళిన వాడు ప్రభువు. మనం కూడా ఏం చేయాలంట, ఆయన మాదిరిలో వెళ్ళాల్సిందే. అలాంటి మనసు అంటాడు కదా, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. సో ప్రభు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలని ఈ మాట చెప్తుంది.